దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మా మీద ప్రేమతో మేము చేపట్టినటువంటి ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి, సంఘీభావం తెలపడానికి సుదూర ప్రాంతం నుంచి, కాకినాడ పట్టణం నుంచి ప్రయాణం చేసి మన మధ్యలోనికి నన్ను ప్రోత్సహించడానికి వచ్చినటువంటి రాజాజీ గారికి, అలాగే కిరణ్ గారికి, వారితో వచ్చిన సహోదరులకి నా హృదయపూర్వక, జనార్దన్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ బీన్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ద క్రిస్టియన్. ప్రతి ఒక్క క్రైస్తవుడి నుంచి నేను ఆశిస్తుంది ఇదే. ఒకరిని ఒకరు పురికొల్పుకొనుచు ముందుకు వెళ్ళండి అన్నటువంటి బైబిల్ లేఖనం. మనము చాలా సందర్భాల్లో వేదికల మీద, మైకుల్లో మాట్లాడుతుంటాం. ఏమనంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆ మాట ఓరల్గా చెప్పటం వరకే ఆగిపోతుంది, కానీ అది కార్యాచరణలోనికి రావట్లా. అదే కనుక ఉంటే ఈరోజు క్రైస్తవుల మీద ఇన్ని దాడులు అధికం అవ్వవు. ఎందుకంటే క్రైస్తవులలో ఐక్యత లేదు. ఈ మాట ఎక్కడి వరకు వెళ్ళిందంటే ప్రభుత్వం దృష్టికి వెళ్ళిపోయింది. క్రిస్టియన్స్ ఆర్ నాట్ యునైటెడ్. క్రైస్తవులలో ఐక్యత లేదు. వాళ్ళని కొట్టినా, వాళ్ళని చంపినా, వాళ్ళ మీద దాడి చేసినా వాళ్ళు ఏకమవరు. వాళ్ళలో ఐక్యత లేదు. ఇతర మతాల్లో ఉన్నటువంటి ఐక్యత ఈరోజు క్రైస్తవ సమాజంలో లేదు. దిస్ ఈజ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఫర్ క్రిస్టియన్ సొసైటీ. క్రైస్తవ సమాజంలో ఉన్న పెద్ద లోటు ఇదే, ఐక్యత లేకపోవటం. వి ఆర్ హ్యావింగ్ మెనీ డినామినేషన్స్. వేరు డినామినేషన్స్ ఉన్నాయి, కానీ క్రైస్తవుల మీద చెయ్యి పడాలి అంటే డినామినేషన్లని పక్కన పెట్టి క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు మేమంతా అని ఒక్కటవుతారు అన్నటువంటి భయం అటు దాడి చేస్తున్న వారికి, ఆర్ఎస్ఎస్ వారికి కావచ్చు, బజరంగ్ దళ్ వాళ్ళకి కావచ్చు, ఇట్లా ప్రభుత్వానికి కావచ్చు, అందరికీ ఆ సంకేతం వెళ్ళాలి. వాళ్ళందరూ ఒకటే, క్రైస్తవులంతా ఏకమై ఉన్నారు అన్నది. కంటిన్యూస్గా దాడులు జరుగుతున్నాయి. నేను ఈ జనవరి ఇంకా అయిపోలేదు కదా, 27 రోజులు అయింది అంతే. ఈ 27 రోజుల్లో 6 దాడులు చూశాను. 5 దాడులు జరిగితే నేను వెళ్ళాను ప్రతి దగ్గరికి కూడా. నేను నిన్న సండే రోజు ఇంకో దాడి జరిగింది. తెలంగాణలో వనపర్తి జిల్లాలో గన్పూర్ అనేటువంటి మండలంలో సల్కలాపూర్ అనే గ్రామంలో ఒక చిన్న ఇంట్లో ప్రార్థన జరిపించుకుంటూ ఉంటే శివమాల వేసుకున్నటువంటి శివభక్తులు కొందరు, ఒక 10-15 మంది అక్కడికి వెళ్ళి గదిలో ఉన్న వాళ్ళని బయటికి పిలిచి, సౌండ్ సిస్టమ్ కూడా లేదు అక్కడ, మనకులాగా మైక్ కూడా లేదు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేవు. వాళ్ళని బయటికి పిలిచి వాళ్ళని ఏవో ప్రశ్నలు అడిగి, మీకు ఈ కుటుంబం ఎలా తెలుసు అని అతిథులుగా వచ్చినటువంటి పాస్టర్ గారిని, వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు ఆ గ్రామానికి. ప్రతి నెల ఒకసారి వస్తారు. వాళ్ళని బయటికి పిలిస్తే, ఇక్కడికి ఎందుకు వచ్చారంటే వీళ్ళు మాకు పరిచయస్తులండి అంటే, ఎలా పరిచయం అంటే ఆ పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆయన చెప్తున్నారు, మా ప్రాంతానికి వీళ్ళు వచ్చినప్పుడు ప్రభువుని తెలుసుకున్నారు, అలా మాకు పరిచయము అంటే. నెక్స్ట్ క్వశ్చన్ వీళ్ళేసింది ఏంటో తెలుసా, మీరు ప్రభువుకు పుట్టారా, మీ నాన్నకు పుట్టారా అని అడిగారు. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈరోజు చోటు చేసుకున్నాయి. శివభక్తిలో ఉండి మాల వేసుకుని వాళ్ళు మాట్లాడే మాట అది. దీని మీద నేను స్పందించాను. నాకు ఫోన్ చేశారు, ఎఫ్ఐఆర్ కాపీ పంపించారు. అంత చూసిన తర్వాత నేను మాట్లాడాను. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. చేసిన తర్వాత కంటిన్యూస్గా దాదాపుగా 200 ఫోన్ కాల్స్ వచ్చాయి. దానిలో సుమారు 50 మంది అడ్వకేట్స్ కాల్ చేశారు. ఉదయం కూడా ఒక ఆయన అడ్వకేట్ కాల్ చేశారు. బిఎస్పి పార్టీ ప్రెసిడెంట్ కాల్ చేశాడు తెలంగాణ నుంచి. అన్న మీరు రండి, మేము సపోర్ట్ చేస్తాం. పాస్టర్ కూడా స్ట్రాంగ్గా నిలబడ్డాడు వాళ్ళకి శిక్ష పడాలని, మీరు వస్తే మేము కూడా ఫైట్ చేస్తామని చెప్పారు. 6వ దాడి ఇది. ఒక్క నెలలోనే మనకు తెలిసి, అంటే సోషల్ మీడియాకు తెలిసినటువంటి దాడులు 6, తెలియకుండా ఎన్నో. 2 రాష్ట్రాల వరకు కాకుండా దేశవ్యాప్తంగా కొన్ని వందల వేల దాడులు జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే క్రైస్తవుల తరపున గొంతుక విప్పి నిలదీసి ప్రశ్నించే నాయకత్వం లేకపోవటాన్ని బట్టి ఈ దాడులు దినదినం అధికమవుతున్నాయి.
ఈ రోజుకైనా మనం కళ్ళు తెరుచుకోకపోతే, ఇప్పటికీ మనం కళ్ళు తెరుచుకోకపోతే క్రైస్తవ్యం కనుమరుగైపోయే అవకాశం కూడా ఉంది రానున్న రోజుల్లో. మణిపూర్ తెలుసు కదా మీకు, మణిపూర్ పరిస్థితి అంత తెలుసు కదా మనకు. ఎంత భయంకరంగా తలలు కూడా తెంపేశారు. స్త్రీలని, మహిళల్ని ఆడదన గౌరవం లేకుండా నగ్నంగా నడి రోడ్డు మీద ఊరేగించారు. కానీ ప్రభుత్వం ఏం చేసింది? మోడీ ఏం చేశాడు? నోటి మీద చేసుకుని మౌనంగా సినిమా చూశాడు. క్రైస్తవుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, భూమి మీద క్రైస్తవుడికి నాథుడు అనేవాడు లేకుండా అయిపోయాడు. ప్రభుత్వమా మాట్లాడదు, నాయకులా స్పందించరు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు ఎన్నికలు వస్తే మన కాళ్ళు పట్టుకుంటారు. మీ చర్చికి సిమెంట్ బ్యాగులు ఇస్తామంటారు, మీకు సౌండ్ సిస్టమ్ కొని ఇస్తామంటారు, మీకు పెయింట్ వేయిస్తామంటారు, అది ఇస్తాం, ఇది ఇస్తాం, ₹1,00,000 డబ్బులు ఇస్తాం, 100 రకాలుగా మిమ్మల్ని ట్రాప్ చేస్తారు ఓట్ల కోసం. ఎన్నికలు అయిన తర్వాత మీరు వేసిన ఓట్లతో గెలిచి అందరం ఎక్కిన వాడు కనీసం మీ కష్టాలని చూడు, మీ బాధని వినటానికి కూడా ఇష్టపడ్డు. ప్రభుత్వం కళ్ళు మూసుకుని నిద్రపోతుంది. ప్రతిపక్షం ఏమైనా మాట్లాడుతుందంటే ప్రతిపక్షం కూడా మాట్లాడదు. వాళ్ళు మాట్లాడక, వీళ్ళు మాట్లాడక, ఎవరు మాట్లాడకపోతే మన పరిస్థితి ఏంటి? కొంతమందికి అభ్యంతరకరంగా ఉంది, క్రైస్తవులకు రాజకీయం ఎందుకు? మొన్న ఒకడు ఫోన్ చేశాడు ఒక వారం కిందట నాకు. పౌలు భక్తుడు పత్రికల్లో చెప్పింది ఇదేనా? పౌలు భక్తుడు ఏం చెప్పాడు? చంపితే చచ్చిపోతాం, మనసారా స్వీకరిస్తాం మరణాన్ని అని చెప్పాడు కదంటే, నేను అదే చెప్పాను. అవును, నేను కూడా అదే రకమే. ఆయన రాసినటువంటి కాలం, అక్కడున్న ప్రభుత్వం, అక్కడున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన రాశాడు అన్నమాట. మనం బ్రతుకుతుంది ఎక్కడ? చెప్పండి సార్, ఎక్కడ బ్రతుకుతున్నాం మనం? రోమ్లోనా, భారతదేశంలోనా, ఇండియాలోనా? ఆ రోజు సిస్టమ్ ఎలా ఉంది అక్కడ? ఆ రోజు చట్టాలు ఏంటి అక్కడ? ఆ రోజు వ్యవస్థ ఎలా పనిచేసింది అక్కడ? ఎవరైనా క్రీస్తు మాట పలికితే చంపేస్తారు, యేసు క్రీస్తు స్వార్థ ప్రకటిస్తే చంపేస్తారు. ఆ చట్టం ఉంది అక్కడ. దట్ ఈస్ ద గవర్నమెంట్. యేసుక్రీస్తు ప్రభువు వారిని యూదులు అంగీకరించారు కాబట్టి యేసు మాట పలికితే చంపేవారు, ఆయన బోధిస్తే చంపేవాళ్ళు, ఆయన స్వీకరిస్తే చంపేవాళ్ళు, ఆయన పేరెత్తితే చంపేవాళ్ళు. ఆ చట్టాన్ని బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి చావటానికని సంసిద్ధమే, బ్రతుకుట క్రీస్తు కొరకే. ఒకవేళ ఎవరైనా చంపడానికి వస్తాడు, చంపేయడం నాకు లాభమే, నా క్రీస్తు ప్రభువు వారితో నేను ఉంటానని ఆయన ఆ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని రాశారు. బైబిల్ చదివేటప్పుడు దానికి పైనే ఉంది, కిందే ఉంది, ఏ సందర్భంలో రాశారు, అక్కడ రాస్తున్నప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బైబిల్ని అవగాహనలోకి తెచ్చుకోవాలి, మెడిటేట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం చదవటం వేరు, వాక్యాన్ని ధ్యానించటం వేరు. నేను 2018 నుంచి మొన్నటి వరకు కూడా ఒక్క రోజు ఖాళీ లేకుండా నిర్విరామముగా కొన్ని వేల బహిరంగ సభలలో, కొన్ని వేల సంఘాల్లో స్వార్థ చెప్పినటువంటి సేవకుని నేను. నాకు తెలుసు వాక్యం. ఆ రోజు పౌలు భక్తుడు రాసిన దాన్ని ఈ రోజు మనకు ఆపాదించుకొని చేతకాని అసమర్థుల్లాగా ఉండాలంటే కుదరదు. ఈరోజు మనకు ఒక ప్రభుత్వం ఉంది, మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో కొన్ని అనుకూలమైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను పట్టుకొని మనము అన్యాయం చేసినప్పుడు ప్రశ్నించడం కరెక్ట్, తప్పేమీ కాదు. ఎందుకు చెప్తున్నంటే, ఒకటే డైరెక్ట్గా క్రైస్తవుని ఎవరో కొట్టారు, ఇక్కడ చట్టం ఏంటి? మతపరముగా ఎవడి స్వేచ్ఛ వాడికి ఉంది. హైందవుడైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవరి మతాన్ని, ఎవరి గ్రంథాన్ని, ఎవరి దేవుణ్ణి వాళ్ళు స్వతంత్రంగా ప్రకటించుకోవచ్చు, స్వతంత్రంగా ప్రకటించుకోవచ్చు. ఇది చట్టం. ఆ రోజు రోమ్లో ఈ చట్టం లేదు. ఆ రోజు యేసు అంటే చంపే ప్రభుత్వం అది. ఈరోజు యేసు అంటే చంపాలని మనకు చట్టం ఏమైనా ఉందా? లేదు కదా. అందుకు పౌలు భక్తుడు ఆ రోజు అలా రాశాడు. ఇప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి దేశంలో ఆ చట్టం లేదు. నేను చెప్తాను, ఒకవేళ అలాంటి చట్టమే ఒకటి రేపటి రోజున వస్తే, ఏ చట్టం? యేసు అని పలికిన వాళ్ళని చంపాలి అన్నటువంటి ప్రభుత్వమే వస్తే, అలాంటి ఒక చట్టం వస్తే ఖచ్చితంగా నేను ఆ రోజు చెప్తాను, మనం ఇక ప్రశ్నించకూడదు, చట్టం వచ్చేసింది. ఇప్పుడు క్రైస్తవుడిగా, నిజ క్రైస్తవుడిగా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కత్తి పెడితే గొంతు మీద చచ్చిపోదాం
క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి మనం సిద్ధమే అని నేను ఆ రోజు చెప్తాను. కానీ ఈ రోజు నేను చెప్పను. ఎందుకంటే ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి హక్కులు, రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి హక్కుల్ని నేను ప్రశ్నిస్తాను. చాలా మందికి అర్థం కావట్లా, అపార్థం అవుతుంది నేను చెప్తుంది. అపార్థం చేసుకోకుండా కాస్తంత అవగాహనలో తెచ్చుకుంటే ఈ మాటలు, ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. పౌలు భక్తుడు రాసిన మాటలు, ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతాయి. మన ప్రభుత్వం, మన దేశంలో ఉన్న చట్టాన్ని మనం గౌరవించాలి, ఉల్లంఘించకూడదు. అట్ ద సేమ్ టైం వాక్యాన్ని కూడా ఉల్లంఘించకూడదు. దీన్ని బ్యాలెన్స్ చేసుకుని బ్రతకగలిగితే మన హక్కులు ఏంటో మనకు తెలుస్తాయి. ఇప్పుడు క్రైస్తవ సంఘం మీద దాడి జరిగింది సార్, ధన్యతే. నిన్ను ఎవడో కొట్టాడంటే సంతోషించు ప్రభువుని బట్టి. ఇప్పుడు నిన్ను కొట్టాడు, చట్టం ఏముంటుంది, రాజ్యాంగం ఏమంటుంది? మత స్వేచ్ఛను అడ్డుకున్న వాడు తిరిగాడు. నిన్ను కొట్టాడు, దేవునికి స్తోత్రం, భరించవు, నువ్వు తిరిగి కొట్టకూడదు. కంటికి కన్ను పంటికి పన్ను మన సిద్ధాంతం ఎప్పుడు కాదు. మన సిద్ధాంతం ఎప్పుడు కూడా ప్రేమ తత్వమే. వి ఆర్ లవ్, వి ప్రీచ్ లవ్, వి ఫాలో ద లవ్, వి షో ద లవ్. ప్రేమే క్రైస్తవ్యం అంటే ప్రేమ, పగ ప్రతీకారాలు కాదు. అలాగని కొడితే మౌనంగా ఉన్నటువంటి రోజులు కాదు. చట్టాలు మనకున్నాయి, రాజ్యాంగం మనకుంది, ఆర్టికల్స్ మనకు, ఆర్టికల్ 25, 26, 29, 30 ఆర్టికల్స్ మనకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు మనల్ని దాడి చేశారు, పోలీస్ స్టేషన్ ఉంది కదా, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తాం. సార్ మేము చర్చి నడుపుకుంటుంటే ఎవరో వచ్చి మా మీద దాడి చేశారు సార్, కేసు కట్టండి. ప్రభుత్వం పరంగా, చట్టపరంగా వారి మీద మీరు ఏ చర్య తీసుకుంటారో తీసుకోండి, శిక్షించండి, అంతే. ఇది తప్పు కాదు. కానీ ఇది కూడా తప్పనున్నారు కొంతమంది క్రైస్తవులు. అక్కడ పని అవ్వలేదు, సిఐ దగ్గరికి వెళ్ళండి. అక్కడ పని అవ్వలేదు, డిఎస్పీ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ పని అవ్వకుంటే ఎస్పీ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కూడా అవ్వకుంటే డిఐజీ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కూడా అవ్వకపోతే ధర్నా చేయాలి. ధర్నాలు కూడా రాళ్ళ విసరం, దాడులు చెయ్యం, ఎవరిని అడ్డగించం, ఏ బస్సుల్ని పగలగొట్టం, ఎవరిని కించపరిచి మాట్లాడడం, మౌనంగా ప్రేమతత్వంతో అక్కడ కూడా ధర్నా చేస్తాం. మహాత్మా గాంధీ ఆనాడు చేసేదే ఉప్పు సత్యాగ్రహం, మౌనం వహించాడే, ప్రేమ చూపించాడే. అలా మౌనంగా కూర్చుంటాం. కొన్ని వేల మంది స్పందించదా ప్రభుత్వం, మెడల ఉంచి రారా కిందికి, ఏం కావాలని అడగరా, అప్పుడు చెప్తాం వాళ్ళని చట్టపరంగా శిక్షించండి. వాళ్ళు చట్టాన్ని అగౌరవపరిచారు, అంబేద్కర్ గారిని, రాజ్యాంగాన్ని అగౌరవపరిచారు, వారికి తగిన శిక్ష విధించండి. ఇది అడుగుతాం. ఇది కూడా తప్పంటే ఎలాగా? ఇది తప్పు కాదు. దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ అవర్ రైట్. ఇది తప్పు కానే కాదు, దిస్ ఈజ్ అవర్ రైట్. అది మన హక్కు, మనం ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే మనం అసమర్థులం అవుతాం. ఈరోజు చాలా మంది పాస్టర్లు, ఎవాంజలిస్టులు, సువార్థికులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయట్లా, వాళ్ళ చర్చిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రశ్నిస్తే నేనెక్కడ టార్గెట్ అవుతానో ప్రభుత్వానికి అన్న భయం, నేను ప్రశ్నిస్తే నా చర్చిని ఎక్కడ లేపేస్తారో అని భయం, నేను ప్రశ్నిస్తే నా సంఘానికి మూతేసేస్తారే భయం, నేను ప్రశ్నిస్తే రేపటి రోజు నేను బైక్లో వెళ్ళేటప్పుడు, నా ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నా మీద అటాక్ చేస్తారేమో భయం. యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ, యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ పర్సనల్ లైఫ్. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్వార్థం అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? స్వార్థం అంటారు దాన్ని. బట్ ఐ కేమ్ టు రోడ్స్. నేను రోడ్లపైకి వస్తున్నా ఈరోజు. నాకు లేరా కుటుంబం, నాకు లేరా అమ్మానాన్నలు, నాకు లేదా సువార్త, నాకు లేదా పరిచర్య. ఒక నెలలో 30 రోజుల్లో 40 ప్రసంగాలు చేసినటువంటి వ్యక్తిని నేను. నాకు అమ్మా నాన్న ఉన్నారు, నాకు చెల్లెలు ఉన్నారు, నాకు భార్య బిడ్డలు ఉన్నారు. ఐ హ్యావ్ ఫ్యామిలీ, వెరీ మచ్ లవబుల్ ఫ్యామిలీ. నా కోసం ప్రాణం పెట్టే కుటుంబం నాకుంది. కానీ ఈరోజు వాళ్ళందరి మాటల్ని ఖాతరు చేయకుండా ఎందుకు రోడ్డు మీద ఎక్కని తెలుసా? ఎందుకు పాదయాత్ర చెయ్యాలి 18 నెలల పాటు? అలసిపోయినా, అనారోగ్యం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, ప్రతికూలతలు వచ్చినా, ఎవడు ఆపినా, ఎవడు అడ్డుకున్నా వెనకడుగు వేయకుండా క్రైస్తవ సమాజాన్ని నిలబెట్టుకోవడానికి, కాపాడుకోవడానికి, ఒక తాటి మీదకి తీసుకొని రావడానికి, నా క్రైస్తవం మీద ఎవరైనా చెయ్యేస్తానంటే గుండెల్లో వణుకు పుట్టే విధంగా రాష్ట్రం అంతా కూడా తెలియజేయడానికి నేను రోడ్లెక్కాను ఈరోజు. ఎందుకో తెలుసా? ఐ ఆమ్ నాట్ సెల్ఫిష్ ఫెలో. నేను స్వార్థపరుని కాదు. నా కమ్యూనిటీ ముఖ్యం, నా జాతి నాకు ముఖ్యం, నా వర్గం నాకు ముఖ్యం, నా క్రైస్తవులు నాకు ముఖ్యం. నా క్రైస్తవ్యాన్ని కాపాడుకుంటా, అట్ ద సేమ్ టైం నా నీతిని కాపాడుకుంటా.
నా న్యాయాన్ని కాపాడుకుంటా, నా దేశాన్ని కాపాడుకుంటా, నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం ప్రాణాలైన తెగించి కాపాడుకుంటా. దట్స్ మై రైట్. ఐ ఫైట్ ఫర్ మై రైట్. ఐ స్టాండ్ ఫర్ మై రైట్. ఐ గో టు ద ఎనీ ఎక్స్టెంట్ టు సేవ్ మై రైట్. నా హక్కును కాపాడుకోవడానికి, నా హక్కును ప్రశ్నించడానికి, ప్రాణం తెగించేంత వరకు పోవడానికైనా నేను వెనకాడను. నా క్రైస్తవ్యాలకు ఉన్నటువంటి హక్కు మాకు కావాలి. మా హక్కుని అడ్డగించడానికి ఎవరు మీరు అసలు? ఒక్క చంద్రబాబు నాయుడు, ఒక ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఒక్క స్టేట్మెంట్ పాస్ చేయలేకపోతున్నారు. క్రైస్తవుల్ని కుక్కలు కొంటట్టు కొడుతుంటే, వాళ్ళ మీద దాడులు చేస్తుంటే, రాళ్ళు విసురుతుంటే, వాళ్ళ తలలు తెగనరుగుతుంటే, సంఘాలు కూలుస్తుంటే, లక్షలు పెట్టి కట్టుకున్నటువంటి సంఘాలు కూలుస్తుంటే, ముఖ్యమంత్రి గారు మన ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడు మౌనం వహిస్తున్నాడు. వాయి మన ఓట్లు వాళ్ళకి లెక్కలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతని, ఐఎమ్ హిందూ, ఐఎమ్ అనపలాజిస్టిక్, సనాతని హిందూ అని ఎప్పుడైతే ఆయన కాషాయపు వస్త్రాలు వేసి మైక్ పట్టుకుని ఊగి చెప్పాడో అప్పటి నుంచి మొదలైంది ఈ దాడులు. ఎక్కువయ్యాయి దాడులు. మతతత్వపు పార్టీలు ఇవన్నీ కూడా. నా టార్గెట్ ఒకటే చెప్తున్నా స్ట్రైట్ గా. నా టార్గెట్ ఒకటే, వచ్చే ఎన్నికల్లో 3 సంవత్సరాలు ఇంకా ఉంది. వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానా లేదా పక్కన పెడితే, కూటమి ప్రభుత్వాన్ని మాత్రం రానివ్వకుండా చేయటమే నా టార్గెట్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలా క్రైస్తవుల ఓట్లు తీసుకుంటాడు చూస్తాను. పిఠాపురం అనేటువంటి నియోజకవర్గంలో దళితుల పైన, క్రైస్తవుల మీద కంటిన్యూస్ వివక్ష, డిస్క్రిమినేషన్ జరుగుతున్నట్టే కనీసం ఒక్క మాట మాట్లాడకుండా సంక్రాంతి పండగకు వచ్చి పిల్లలతో కలిసి డాన్సులు ఆడి వెళ్ళిపోయాడు ఆయన. నాట్ ఈవెన్ రెస్పాండెడ్ ఫర్ డిస్క్రిమినేషన్. ఉన్ని నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు 7 సంఘాలని కూల్చి, రోడ్ల మీద నిరుపేదల దళితుల ఇళ్లను కూలగొట్టి, క్రైస్తవుల ఓట్లు అక్కర్లని బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తే ఏం చేయలేకపోతుంది ప్రభుత్వం. కారణం ఏంటో తెలుసా? వీఆర్ అలోన్. మనకెవ్వరు లేని ఒంటరి వాళ్ళం అయిపోయాం క్రైస్తవులు. మనం ప్రభుత్వం మనకు ప్రొటెక్షన్ ఇవ్వట్ల, నాయకులు ప్రొటెక్షన్ ఇవ్వట్ల. ఇంక మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనము కూడా బయటికి రాకపోతే ఎవరు సార్ మనల్ని కాపాడతారు? ప్రార్థన చేద్దాంలే, దేవుడు చూసుకుంటాడు. ఎస్ చేద్దాం. నేను కూడా నమ్మేదే. క్రైస్తవ సమాజం అంతా 3 వర్గాలుగా డివైడ్ అవుతాం, విభజించుకున్న మనల్ని మనమే. మొదటి వర్గం ప్రార్థించే గుంపుగా ఉండండి. మీకు భయమైన, అసౌకర్యమైన, ఇన్సెక్యూర్, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అయినా మీరు ఇళ్ల నుంచి బయటకు రావద్దు, ప్రార్థన చేయండి. బయటకు వచ్చిన మా కోసం ప్రార్థనే చేయండి. మొదటి ఆయుధం ప్రార్థనే క్రైస్తవుడికి. రెండవ వర్గం ప్రయత్నం చేద్దాం. అఫీషియల్ గా, లీగల్ గా, చట్టపరంగా ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసే వాళ్ళని చేయనివ్వండి. ప్రయత్నం చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మొదటి గుంపు. ఇంకా చివరి గుంపు నాలాంటి వాళ్ళు. కుటుంబాలని, బాధ్యతల్ని అన్నిటిని విడిచిపెట్టి, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని, రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించి, పోరాడి, అధికార పక్షాలని, ప్రతిపక్షాలని, నాయకులని, మౌనం వహిస్తున్నటువంటి పార్టీలని నిలదీసేటువంటి మాలాంటి వాళ్ళ పోరాట యోధుల కొరకు ప్రార్థన చేయండి. ఈ 3 భాగాలుగా మనల్ని మనం విభజించుకుంటే చక్కగా గెలుస్తాం. వచ్చే ఎన్నికల్లో క్రైస్తవుల తరపున ఎమ్మెల్యేలు ఉండాలి. క్రైస్తవుల తరపున పార్లమెంట్ లో గొంతు విప్పే నాయకులు ఉండాలి. సైనింగ్ అథారిటీలో మనకంటూ అధికారంలో ఉండాలి. ప్రవీణ్ పగడాల గారు పదే చెప్పి గొంతు చెప్పుకొని చెప్పి ఆ మాట ప్రజల్లోకి వెళ్ళలా. ఆయన చచ్చిపోయిన తర్వాత, ఆయన్ని చంపిన తర్వాత ఆ మాట ప్రజల్లోకి చాలా వేగంగా వెళ్ళిపోయింది. ఏ మాట? క్రైస్తవులకి సైనింగ్ అథారిటీ ఉండాలి, క్రైస్తవులకి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉండాలి, క్రైస్తవుల ఎంపీల పార్లమెంట్ లో ఉండాలి. ఒక ఎంఐఎం పార్టీ తెలంగాణలో ఎలాగైతే ఉందో ముస్లింస్ కి, అలాగా క్రైస్తవులకు ఒక ప్రత్యేక పార్టీ, ప్రత్యామ్నాయ పార్టీ, థర్డ్ ఆల్టర్నేట్ పార్టీ ఉండాలి. ఆయన పదే చెప్పాడు. ఈ రోజు అది అంతో ఇంతో క్రైస్తవ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ సిద్ధాంతాన్ని, ఆయన ఆశయాల్ని కూడా నెరవేర్చడానికి, ముందుకు తీసుకెళ్ళటానికి నాలాంటి నాయకులు వస్తున్నారు బయటికి రోజున. అభినయ దర్శనం ఒక్కడే కాదు, ఇంకా ఉన్నారు. నాకంటే గొప్ప వాళ్ళు, నాకంటే బాగా మాట్లాడే వాళ్ళు, నాకంటే ధైర్యం ఉన్న వాళ్ళు, నాకంటే సత్తా దమ్ము కలిగిన వాళ్ళు ఉన్నారు, వస్తున్నారు బయటికి.
అలాంటి వాళ్ళను తయారు చేయడానికి నేను వచ్చాను. ఇక ప్రత్యేకంగా పాదయాత్ర నేను చేయటానికి గల కారణాలు ఏంటంటే, క్రైస్తవులందరినీ ఏకం చేయాలి. మొట్టమొదటిది, సార్ మీ డినామినేషన్లు వేరైనా, మీ సిద్ధాంతపరమైనటువంటి భేదాలు వేరైనా, మీ ఆలోచనలు వేరైనా, మీ సంఘాల పేర్లు వేరైనా, మీ భాషలు యాసలు వేరైనా, మనమంతా క్రీస్తు రక్తం, ఒక్క రక్తములో కడగబడిన రక్త సంబంధికులం, ఒక్క కుటుంబం. వీఆర్ వన్ ఫ్యామిలీ. మనం ఒక్క కుటుంబం. హెబ్రోను యేసు రక్తంలోని కడగబడింది. పెంతెకోస్తు యేసు రక్తంలోని కడగబడింది. బేర్షెబా యేసు రక్తంలోని కడగబడింది. లూథరన్ యేసు రక్తంలోని కడగబడింది. హోసన్న పరీక్షలు యేసు రక్తంలోని కడగబడింది. మీరు చెప్పండి, యేసు రక్తంలో కాదు అందరికి కడగబడింది? సిద్ధాంతాలు, డినామినేషన్లు వేరైనా ఒక్క రక్తం మనల్ని కడిగినప్పుడు మనం రక్త సంబంధికులం కాలేదా? ఎవరు సార్ మీరు? మీకోసం నేను ఎందుకు సార్ ఇంత దూరం రావాలి? కడప నుంచి 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఎందుకు రావాలి ఇక్కడికి? ఎందుకు వచ్చాను తెలుసా? మీరు నా రక్త సంబంధికులు కాబట్టి వచ్చాను. మీరు ఏ రక్తంలో కడగబడ్డారు ఆ రక్తంలోనే నేను కడగబడ్డాను కాబట్టి వచ్చాను నేను ఇంత దూరం. మీకు తెలిసినా తెలియకపోయినా మీరు నా అన్నదమ్ములు, నా కుటుంబ సభ్యులు, నా తోబుట్టువులు, నా ఇంటి బిడ్డలు అన్న ఆలోచన తత్వంతో నేను ఇంత దూరం వచ్చాను నేను ఇక్కడికి. క్రైస్తవులందరూ ఏకమవ్వాలి. క్రైస్తవులకి సమాధులతోటికి స్థలాలు కేటాయించడంలో పాస్టర్లు గుంపులు గుంపుగా, ఫెలోషిప్లు, రాజకీయ నాయకులు చుట్టూ తిరిగి 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 అలసిపోతున్నారు తప్ప పాదెట్టి కొరడానికి స్థలాలు లేవు మనకు. క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే ఒక ప్రత్యేకమైన చట్టం కావాలని నేను పోరాడుతున్నా ఈ రోజున. ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ ఏర్పాటు చేయాలి, ప్రొటెక్షన్ కమిటీ, క్రైస్తవుల్ని కాపాడుకోవటానికి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్ ఈ 4 వర్గాల జేఏసీ, జాయింట్ యాక్షన్ కమిటీయే మనం రానున్న రోజుల్లో ముందుకెళ్ళబోతున్నటువంటి పొలిటికల్ పార్టీ. క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ. దీంతో మనం ముందుకెళ్తున్నాం. క్రైస్తవులమైన మనము ఎస్సీలని, ఎస్టీలని, బీసీలను కూడా కలుపుకొని ముందుకెళ్ళగలిగితే 1,70,00,000 మంది ఒక ఆంధ్ర రాష్ట్రంలో మన క్రైస్తవులు. మీకు తెలుసా విషయం? 2% అంటది గవర్నమెంట్. ఎందుకంటే తెలుసా 2% అని? ఎవరా 2% తెలుసా మీకు? బీసీసీ ఉన్న క్రైస్తవులు వాళ్ళు లెక్కేసేది. ఆర్సీఎం వాళ్ళు. బీసీసీ. నేను ఒక ప్రశ్న అడిగితే చెప్పండి, ఇక్కడ ఎవరైనా బీసీసీ ఉన్న వాళ్ళు ఉన్నారా? చేయతండి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటదంటే ఒకరున్నారు. ఇదనమాట ఆ 2% ఇట్లా. నేను కూడా కాదు, నేను ఎస్సీ. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమంటదంటే మీరందరూ క్రైస్తవులు కాదంట. ఆ 2% మనం లేం. ఎందుకంటే మనకు బుర్ర, బుద్ధి, జ్ఞానం, విచక్షణ, విజ్ఞత ఉంది కాబట్టి, అరే వెనకబడినటువంటి వర్గాలలో మేము యేసుక్రీస్తుని మా దేవుడిగా అంగీకరిస్తే ఒకవేళ మా మతం మారితే మారిద్దేమో కానీ వెనకబాటుతనం పోదు కదా. పిచ్చి ప్రభుత్వమా? మా కులం ఎందుకు మారిద్ది? మతం నేను ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఈ రోజు నేను ఏసైలో ఉండొచ్చు, రేపు అల్లాలో ఉండొచ్చు, మరొకసారి ఇంకో దేవుడిలో ఉండొచ్చు. నా మతం 360 రోజులు 360 మార్చుకోవచ్చు నేను. కానీ కులం మార్చుకునే హక్కు ఎవరికి లేదు. అరే మా అమ్మ నాన్నతో వచ్చిన నేను, వాళ్ళ కడుపున పుట్టి నేను వాళ్ళ కులం వెంట పెట్టుకొని వస్తాను తప్ప కులాన్ని మార్చుకునే హక్కు ఈ భూమి మీద మనిషికి లేదు. అది పుట్టుకతో వచ్చింది, చావుతో పోతుంది. మతం ఎప్పుడైనా మార్చుకోవచ్చు, దేవుళ్ళు ఎప్పుడైనా మార్చుకోవచ్చు, విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కులం మారదు. ఎస్సీలకి, ఎస్టీలకి కులం ఎందుకు మారిద్ది? వెనకబడిన వర్గమని కదా మనకు రిజర్వేషన్ ఇచ్చారు. ఈ వెనకబడిన వారు యేసు ప్రభువుని నమ్ముకుంటే వెనకబాటుతనం పోతుందా? రిజర్వేషన్లు తీసేటప్పుడు మా వెనుకబాటుతనం పోతుంది. మేము మతం మార్చుకుంటే, దేవుని నమ్ముకుంటే, యేసు ప్రభువులోకి వస్తే, క్రైస్తవాన్ని స్వీకరిస్తే అంటే మాకు రిజర్వేషన్లు అప్పుడు తీసేయండి. మా వెనుకబాటుతనం పోదు, అణిచివేయబడటం పోదు, మా బతుకులు తెలవదు. కానీ మా కులం మాత్రం మార్చేసి బీసీలో కలిపేస్తారు, బీసీసీగా మారుస్తారు. అదొక ఆర్డినెన్స్ అయిపోయింది. అస్సలు ప్రభుత్వం ఇలా చేస్తుంటే మనం మాట్లాడకపోవటం అనేది ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత తెలివి తక్కువతనం. మరో విషయం చెప్తా. ఈరోజు భారతదేశంలో 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టం వచ్చింది. మీకు తెలుసా? అందులో కర్ణాటక కూడా ఉంది. యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయిపోయింది. అంటే స్వేచ్ఛగా స్వార్థ ప్రకటించకూడదు,
బాప్తిస్మం ఇవ్వకూడదు, కానుకలు ఇవ్వకూడదు, దశంభాగాలు ఇవ్వకూడదు, యేసుక్రీస్తు ప్రభువు వారి పేట బహుమానాలు ఇవ్వకూడదు, దుప్పట్లు పంచకూడదు, భోజనాలు పెట్టకూడదు, సౌండ్ హార్న్లు పెట్టకూడదు. క్రైస్తవుణ్ణి స్వేచ్ఛ లేకుండా చేస్తాను. పేరు మార్చుకోవాలంటే కలెక్టర్కి అర్జీ పెట్టుకోవాలి. బాప్తిస్మం తీసుకోవాలంటే 5 నెలల ముందు అర్జీ పెట్టుకోవాలి. 5 నెలల తర్వాత యాక్సెప్ట్ చేస్తారా బాప్తిస్మం తీసుకుంటారంటే, బాప్తిస్మం తీసుకున్న టైంలో ఎవడో ఒకడు ముక్కు మొహం తెలియడు వచ్చి ఇతను బాప్తిస్మం తీసుకుంటాం నాకు ఇష్టం అంటే పర్మిషన్ రద్దు చేస్తారు. ఇది అన్నమాట యాంటీ కన్వర్షన్ బిల్ అంటే. అంటే దీని అంతటిని ఎందుకు చేస్తున్నారు, ఎందుకు రుద్దుతున్నారంటే ఎవడు క్రైస్తవంలోకి వెళ్లకుండా ఉండటానికి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాడి మతంలో వాడు బతకటానికి, బైబిల్ చేత పట్టుకోవటమో ఇన్ని రూల్స్ ఎవడి వల్ల ఇద్దులేరా బావని యేసు ప్రభువుకి ఇష్టం ఉన్నా దూరంగా బ్రతకటానికి క్రైస్తవ్యాన్ని కనుమరుగు చేసి వీళ్ళు చెప్తుంటారు కొంతమంది, ఇది హిందూ దేశం. హిందూ దేశం అంటే నేను ఒకటే అంట, అరే హిందూ దేశం నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను రా, కానీ ఒక్క చోట రిటర్న్ గా ఎక్కడుందో నాకు చూపించంటాను. రిటర్న్ గా ఇది హిందూ దేశం అని ఏ పత్రికలో ఉంది, ఏ పుస్తకంలో ఉంది, ఏ కాన్స్టిట్యూషన్, ఏ రాజ్యాంగంలో ఉంది నాకు చూపించంటాను నేను. ఎవరు చూపించట్లా. మెజారిటీ పాపులేషన్ హిందూస్ కాబట్టి హిందూ దేశం అంట. అది ఎలాగవుతుంది? అన్ని కులాలు అన్ని మతాలు కలగలిపి బ్రతకాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి దేశం ఇది. అన్నదమ్ముల క్రిస్టియన్ ముస్లిం హిందూ భార్యగా బతకాల్సినటువంటి దేశంలో ఈ మా హిందూ దేశం అని చెప్పి క్రైస్తవుల్ని పరాయాలను చేసి, క్రైస్తవుల్ని టెర్రరిస్టులాగా, క్రైస్తవులు ఉగ్రవాదుల్లాగా, క్రైస్తవుల్ని తీవ్రవాదుల్లాగా, క్రైస్తవుల్ని పాకిస్తాన్ లాగా ట్రీట్ చేస్తున్నారు ఈ దేశంలో ఈ రోజున. అయినా మనం గొంతు విప్పకపోతే మన పరిస్థితి ఎక్కడికి దిగజారిపోద్ది. పాదయాత్ర చేయడానికి గల కారణం ఇదే. మనం అసెంబ్లీలో అడుగు పెట్టాలి. 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో నేను 15 నియోజకవర్గాల్లో పోటీ చేయించబోతున్నాను. 15 నియోజకవర్గాలు. నేను అనుకోవచ్చు 175 పోటీ చేయొచ్చు కదా, నేనే పిచ్చోని కాదు. ఒక్క రోజుకి 2 కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్, ఒక్క సినిమాకి 100 కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ మొదటిసారి పోటీ చేసినప్పుడు తన పార్టీ తరఫున 11 స్థానాల్లో పోటీ చేశాడు. రీసెంట్ ఎలక్షన్స్, లాస్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు 21 స్థానాల్లో పోటీ చేశాడు. ఎందుకు తెలుసా? తన ఎబిలిటీ తనకు తెలుసు, తన ఫినాన్షియల్ సపోర్ట్ తనకు తెలుసు, తన క్యాపబిలిటీ తనకు తెలుసు, ఎంతవరకు క్యాన్వాస్ చేయగలడో, ఎంతవరకు అవేర్నెస్ తీసుకురాగలడో, ఎన్ని నియోజకవర్గాల్లో నేను గట్టిగా పోటీ తనకు తెలుసు. కాబట్టి ప్లాన్ చేసుకుని కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశాను. ఈరోజు నేను 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంటే మీరు కడపలో నిలబడండి, మీరు కర్నూలు, మీరు అరకు, మీరు పాడేరు, మీరు ఒంగోలు, మీరు చీరాల, రకరకాలుగా చెప్పేసేయచ్చు. తర్వాత ఏంటి తర్వాత? ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తే మినిమం ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? మినిమం 10 lakhs పెట్టాలి. తక్కువ అంటే 10 లక్షలు పెట్టుకోవాలి మినిమం. అది నేను పెడతా. నేను 15 నియోజకవర్గాల్లో పోటీ చేయించి ఆ 15 నియోజకవర్గాల్లో క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకుని ఆ 15 నియోజకవర్గాల్లో ఈ 3 సంవత్సరాలు విపరీతమైన క్యాంపెయినింగ్ చేసి అవేర్నెస్ తీసుకొని వచ్చి అక్కడ నుంచి నేను పోటీ చేయించి ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, 3 ఎమ్మెల్యేలుగా గెలిపించుకుని అసెంబ్లీలో కూర్చోబెట్టకపోతే నా పేరు అభినయ్ దర్శన్ కాదు. నిజమైన నాయకుడు అంటే కెమెరాల ముందు మాట్లాడేవాడు కాదు, వీడియోలు పెట్టి లైవ్లు పెట్టి మాట్లాడేవాడు కాదు. ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల అవసరాలు, ప్రజల సమస్యలు, ప్రజల మనస్సు తెలుసుకొని గెలుచుకునే వాడే నిజమైన నాయకుడిగా ప్రజలు స్వీకరిస్తారు. అలాంటి వాడికి ఓట్లేస్తారని నాకు తెలిసిన రోజున ఈ రోజు ప్రజల మధ్యలోకి రావడానికి నేను డిసైడ్ అయ్యాను. ప్రజలతో కలిసి వెళ్ళడానికి నేను డిసైడ్ అయ్యాను. నాయకుడు ఊరికనేవాడు, ప్రజాసేవకుడు అవ్వాలి. ఫస్ట్ ప్రజలకు సేవ చేసుకో, ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. వచ్చే ఎన్నికల్లో నీకు ఓటేసి నిన్ను అసెంబ్లీలో కూర్చోబెడతారు ఘనంగా. అందుకొచ్చాను నేను రోడ్ల మీదకి, అందుకొచ్చాను ప్రజల్లోకి. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద పీపుల్. మీ నుంచి నేనే డబ్బును ఆశించట్లా. నా ఫుడ్ నేను తెచ్చుకున్నా, మీ బియ్యం తెచ్చుకున్నాం, కూరగాయలు తెచ్చుకున్నాం, పొడులు తెచ్చుకున్నాం. ఎందుకో తెలుసా? మీరు భోజనం పెట్టరని కాదు. ఒకవేళ పెట్టలేని పరిస్థితుల్లో మా వంట మేము తినేస్తాం. స్టవ్ తెచ్చుకున్నాం, A to Z అన్ని తెచ్చుకున్నాం. అంత ప్రిపేర్డ్గా వచ్చాను నేను. నిరుత్సాహపడకుండా నేను వచ్చాను. ఏ కష్టం వచ్చినా, ఏ మహాకృప ఉంది, నా క్రైస్తవ సమాజం అంతటి
ప్రార్థనల్లో నేనున్నాను. ఆ ప్రార్థన సహకారమే ఈ రోజు నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. రేపు అసెంబ్లీ వరకు నా తరపున పోటీ చేయబోయే నా కంటెస్టులందరినీ కూడా అసెంబ్లీ వరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా ఈ ప్రార్థన చేస్తుంది, గెలిపిస్తుంది. ఖచ్చితంగా ఈ కరపత్రం మీకు అందుతుంది. ఈ పాయింట్స్ చదవండి, చదివి ఈ పాయింట్స్ కొరకు ప్రార్థన చేయండి. ఇది మా ఎజెండా, జస్ట్ ఎజెండా అంతే, మేనిఫెస్టో కాదు. ఈ పాయింట్లన్నిటి కొరకు ప్రార్థన చేయండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నా ఆరోగ్యం కొరకు. ఎలాంటి దాడులు, మా అమ్మ మార్నింగ్ ఫోన్ చేశారు, దాడులు జరుగుతాయేమోనన్న జాగ్రత్త అని. దాడులు ఏమైనా జరిగితే కూడా నేను ధైర్యంగా నిలబడడానికి ప్రార్థన చేయండి. నన్ను మీ ప్రార్థనలో ఎత్తి పట్టుకోనండి. నా కొరకు నిత్యం నా ప్రొటెక్షన్ కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు తన దేవదూతలు నాకు కాపుదలుగా ఇచ్చుట కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ నా ఈ మాటలు నేను ముగిస్తున్నాను.